యాక్టర్ రాజ్ తరుణ్ కేసు కొత్త మలుపు తిరిగింది. వాస్తవంగా అయ్యో వ్యక్తిగత వివాదాలే, కానీ సెలబ్రిటీలు కాబట్టి కేసులు, ఈ గోల ప్రచారం మీడియా హైలైట్ అవుతుంటాయి. అందులో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, మహువా మైత్రి అనేటువంటి హీరోయిన్తో రిలేషన్తో ఉన్నాడంటూ లావణ్య అనేటువంటి నటి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు విచారణ చేస్తుంటే, అందులో భాగంగా అసలు ఆ అమ్మాయికే నోటీసులు ఇచ్చారు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించమని చెప్పేసి. అయితే ఈ విషయంలో మహువా మైత్ర ఎవరైతే ఒక సినిమాలో తనతో నటించినట్టుంది, తను కీలక అంశాలు బయటపెట్టింది. నాకు రాజ్ తరుణ్కి ఒక కో యాక్టర్ తప్పించి వేరే రిలేషన్ లేదు, కాకపోతే రాజ్ తరుణ్తో నటించే ప్రతి హీరోయిన్ మీదన ఈ అమ్మాయి అట్లాగే రెచ్చిపోతుంటుంది, ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చివరికి తనకి రాజ్ తరుణ్కి అట్లాంటి సంబంధాన్ని అంటగట్టి అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటుగా తన కుటుంబ సభ్యులకు కూడా ఫోన్లు చేసి వేధించిందట. అంటే తన తల్లిదండ్రులకి, అమ్మాయి మహువా మైత్రి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి కూడా ఫోన్లు చేసి వేధించిందట. ఇలాంటి పరిస్థితి అమ్మాయిది. అసలు నా కుటుంబం మీద ఆరోపణలు చేసే అధికారం తనకెక్కడిది, తప్పు తను చేస్తూ మమ్మల్ని ఈ విధంగా బజార్ లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అమ్మాయి మీద కేసు పెడతానంటూ మహువా మైత్రి ముందుకొచ్చింది. తద్వారా ఇప్పుడు కథ కొత్త మలుపు తిరిగింది. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు కథ కాదు, ఇది అసూయ ద్వేషాలతో కూడినటువంటి కథలాగా కనిపిస్తుంది.